ఉల్లిపాయలు వేసుకుందాము, పచ్చిమిర్చి వేసుకుందాం, కొంచెం సాల్ట్, చిన్న పసుపు. ఉల్లిపాయలు బాగా మగ్గించుకోవాలి. ఈలో చింత చిగురు కాడలు లేకుండా ఆకుల వరకు ఇలా సపరేట్ చేసుకోవాలి. ఇలా తీసుకొని 2 చేతులతో ఇలా నలుపుకోవాలి. అప్పుడు కింద ఇలా వస్తుంది చూడండి, ఇలా. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు చికెన్ వేసుకుందాము. చికెన్ మగ్గేంత వరకు మూత పెట్టేసుకుందాం. కారం, మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువ వేసుకుంటున్నాను, మీకు చూసి వేసుకోండి. కొంచెం నీళ్ళు పోసుకోండి. చిన్న పొడి మసాలా. మూత పెట్టుకొని విజిల్స్ రానిచ్చుకుందాం. ఇప్పుడు ఈ చింత చిగురు వేసేసుకోవాలి. కొంచెం మూత పెట్టేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా మగ్గించుకోవాలి.